ఓకే, సో రాజు గారు ఈరోజు జస్ట్ మినిట్ లో ఏం చేస్తున్నారు? మిల్క్ షేక్ చేస్తున్నానండి. వావ్. అంటే హార్లిక్ కాంబినేషన్ లో చేస్తున్నాను, సపోటాతో. హార్లిక్స్ సపోటా మిల్క్ షేక్. నైస్. సో హార్లిక్స్ జస్ట్ మినిట్ లో హార్లిక్స్ సపోటా మిల్క్ షేక్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. హార్లిక్స్ సపోటా మిల్క్ షేక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: హార్లిక్స్ 2 టేబుల్ స్పూన్లు, సపోటా పండు ముక్కలు 1 కప్పు, పాలు 1/2 లీటర్, తేనె 2 టేబుల్ స్పూన్లు, పుదీనా కొద్దిగా, తురిమిన బాదం కొద్దిగా, వెనిలా ఐస్ క్రీమ్ 1/2 కప్పు. ఓకే, మరి జస్ట్ మినిట్ లో మిల్క్ షేక్ కదా, మనకి తెలుసు అందరికీ మిల్క్ షేక్ చాలా ఫాస్ట్ గా అయిపోతుందని. కాకపోతే టేస్టీగా ఫాస్ట్ గా చేసుకునేది ఇప్పుడు రాజుగారు చూపిస్తారు. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగా హార్లిక్స్ ఇస్తారా? సో ఇంకా అన్ని డైరెక్ట్ గా గ్రైండ్ చేసేసుకోవటమేమన్నా మనం? అంతే అండి. సో ఫస్ట్ ఏంటంటే మనం హార్లిక్స్ అలాగే పాలు, కొద్దిగా పాలు యాడ్ చేసేసి ఒకసారి అది అంటే ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. ఓకే, హార్లిక్స్ మనందరికీ తెలిసిందే హార్లిక్స్ లో 23 వైటల్ న్యూట్రియంట్స్ ఉంటాయి. సో ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి కొంచెం రెగ్యులర్ గా ఇలాంటి వాటిలో తీసుకుంటే చాలా బాగుంటుంది. సో కొద్దిగా పాలు వేస్తున్నానండి, మిగతా తర్వాత మళ్ళీ యాడ్ చేసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు దీంట్లో మిగతా పాలు. ఓకే, సో చక్కగా పాలు కాచి చల్లారి చేసుకుంటే మనకి ఈ మిల్క్ షేక్ చాలా ఫాస్ట్ గా చేసుకోవచ్చు. సో బాగా పండిన సపోటా ముక్కలు. సో బేసిక్ గా కొన్ని సపోటాలు చాలా టేస్ట్లెస్ గా ఉంటాయి, అసలు బాగో అవి తినేటప్పుడు. కొంచెం వగరు అంటే అదే టేస్ట్లెస్ గా ఉంటాయి అవి. చక్కగా ఇలాంటి పండినవి అయితే చాలా బాగుంటాయి. సో తేనండి, అండ్ ఇలాంటి వాటికి మనకి బాగా ఉపయోగపడతాయి కదా, బాగా పండినవి. షేక్ లాంటివి ఏదైనా స్వీట్ చేసుకున్నప్పుడు బాగుంటాయి. ఇప్పుడు ఆ టేస్ట్ లో సపోటాలు ఏంటంటే ఏదైనా వేరే ఫ్లేవర్స్ యాడ్ చేస్తున్నప్పుడు అందులో వేసుకోవచ్చు, అంటే బేస్ కొరకు తీసుకోవచ్చు. అలాగే వెనిలా ఐస్ క్రీమ్. ఓకే, సో కొద్దిగా తురిమిన బాదం. సో మధ్య మధ్యలో మనకు కొంచెం ఆ పలుకులు తగులుతుంటే బాగుంటుంది. పుదీనా కొద్దిగా వేస్తున్నానండి. ఓకే, సో ఇప్పుడు ఇవన్నీ మనము మళ్ళీ ఇంకోసారి గ్రైండ్ చేసేసుకోవాలి. ఓకే, సో ఆ పీసెస్ ఏం లేకుండా ఫైన్ గా. ఎస్, కొంచెం నలగల రాజు గారు. అవునండి. సో మేము చిట్కా చూసేస్తాం. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. నూడిల్స్ని టిఫిన్ గాను స్నాక్ గాను పిల్లలు బాగా లైక్ చేస్తూ ఉంటారు, అందరూ కూడా ఇష్టపడి తింటూ ఉంటారు. ఎటొచ్చి తయారీనే కాస్త ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే ఒకదానికొకటి బాగా అతుక్కుపోయి ఎలా చేసినా కూడా అతుక్కుపోతున్నట్టే అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు నూడిల్స్ని ఉడికించినప్పుడు ఆ మిగిలిన వేడి నీటిని పడేసి మళ్ళీ చల్లనీటిని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నట్లయితే ఒకదానికొకటి అతుక్కోకుండా నూడిల్స్ బాగా ఉంటాయి, టేస్టీగా ఉంటుంది. ఓకే, మిల్క్ షేక్ రెడీ. ఓకే, గ్లాసెస్ ఇస్తారా? ఓకే, సో పైన కొద్దిగా బాదం అలాగే కొద్దిగా పుదీనా అండి. ఓకే, మిల్క్ షేక్ రెడీ అండి. నైస్. వావ్, సో ఆ స్మెల్ చాలా బాగా వస్తుంది సపోటా. ఎస్, సూపర్. సో కార్వింగ్ ఏంటి రాజు గారు ఈరోజు? చిన్న దోసకాయ మీద ఫ్లవర్ చేస్తున్నాను. ఓకే, ఓకే, చిన్న సైజ్ తీసుకున్నాను.
సో కింద నుంచి ఇట్లా లేయర్ తీసేస్తే మనకి పెటల్స్ కొంచెం ఎలివేట్ అవుతాయి. ఓకే, అంటే అది ఫ్లవర్ బయటికి తీసేసుకోవటమా దాని మీద డిజైన్? పై వర్క్ చేస్తున్నాను. ఓకే ఓకే. సో జస్ట్ ఆ బార్డర్ లైన్ ఒకటి కొంచెం ఎల్లోయిష్ లో కనిపిస్తూ కొంచెం బాగుంటుంది చూడడానికి. కిందది మాత్రం మనకి ఫుల్ ఫ్లవర్ ఉంటుంది, పైన అంతా బార్డర్స్. సో ఇంకొక లేయర్ తీసేసుకుని మనం ఆపేయచ్చండి. సో కాయ సైజుని బట్టి మనము డిజైన్ వేసేసుకోవటం. ఎస్, కాకపోతే ఇది అంతా ఈవెన్ గా ఉంటుందేమో కదా షేప్ ఫ్లవర్ ది. ఎస్ అండి. ఓకే, సో ఇక్కడ కొంచెం బేస్ కట్ చేస్తున్నాను. ఇలా వస్తుంది. ఓకే, రెడీ. ఓకే, మరి హార్లిక్స్ సపోటా మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. హార్లిక్స్ సపోటా మిల్క్ షేక్ తయారు చేసే విధానం: మిక్సీ జార్ లో హార్లిక్స్ పాలు పోసి మిక్సీ పట్టాలి. దీనిలో సపోటా పండు ముక్కలు, తేనె, వెనిలా ఐస్ క్రీమ్, తురిమిన బాదాం, పుదీనా వేసి మరోసారి మిక్సీ పట్టాలి. ఆపై సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకుని తురిమిన బాదాం, పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే హార్లిక్స్ సపోటా మిల్క్ షేక్ రెడీ. తీసుకోండి రాజు గారు. చాలా బాగుంది. బేసిక్ గా హార్లిక్స్ ఇంకా సపోటా టేస్ట్ కొంచెం దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా. Yes. టేస్టీగా ఉంది. సపోటాలో మనకి అట్లా బరక బరకగా ఇది వస్తుంది కదా. మనకు ఫ్రూట్ తీసుకున్నా, జ్యూసులు చేసుకున్నా, ఏది చేసుకున్నా అది కంపల్సరీగా ఉంటుంది. సో ఇందులో ఏంటంటే మనం షుగర్ యాడ్ చేసుకోలేదు, కాకపోతే ఆ హనీకి ఆ సపోటా స్వీట్నెస్ కి కొంచెం ఐస్ క్రీమ్ కూడా ఉంది కాబట్టి దాంట్లో ఎలాగో కాస్త స్వీట్నెస్ ఉంటుంది కదా, పర్ఫెక్ట్ గా సరిపోయింది. ఇంకా ఎక్స్ట్రా షుగర్ అనేది అంటే తగ్గింది అన్న ఫీలింగ్ కూడా రావట్లేదు అస్సలు లేదు. చాలా బాగుంది రాజు గారు, చాలా టేస్టీగా. థాంక్యూ. చూసారు కదండి, చక్కగా హార్లిక్స్ తో చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఇప్పుడు మీకోసం ఎన్టీఆర్ మసాలా వారి చిట్కా. బయట హోటల్స్కి వెళ్ళినప్పుడు, అలాగే ఎక్కడైనా రెస్టారెంట్స్ దగ్గర మనం చూస్తే బాగా ఉబ్బిన పూరీలను కనుక చూస్తే అలాగే నోరు ఊరిపోతూ ఉంటుంది. పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టంగా తింటూ ఉంటారు. మరి మనం ఇంట్లో ఇలా బాగా ఉబ్బిన క్రిస్పీ పూరీల్ని ఎలా తయారు చేసుకోవాలి అంటే, పూరీ పిండి కలిపేటప్పుడు అందులో 1 స్పూన్ పంచదార యాడ్ చేసుకుంటే చాలు. పూరీలు బాగా మెత్తగా వస్తాయి, ఉబ్బినట్టుంటాయి, టేస్టీగా ఉంటాయి. తర్వాత హార్లిక్స్ సపోటా మిల్క్ షేక్. హార్లిక్స్ సపోటా పాలు ఇవన్నీ ఉన్నాయి. మిల్క్ షేక్ అసలు మంచి ప్రోటీన్ సోర్స్ అండి, ఎందుకంటే మనం పాలు తర్వాత ఒక పండు కూడా యాడ్ చేసుకుంటున్నాం. ఎలాగో వనీలా ఐస్ క్రీమ్ ఆప్షనల్, చక్కగా ఇందులో హనీ కూడా ఉంది కాబట్టి పోషక విలువల పరంగా మనకు హనీలో షుగర్ కంటే బెనిఫిట్స్ ఎక్కువ. సో సపోటా హార్లిక్స్ మిల్క్ షేక్లో ఎంత క్యాలరీస్ ఉంటాయి, ఎవరికి ఇది చాలా ఉపయోగం అంటే, సపోటా హార్లిక్స్ మిల్క్ షేక్లో మనకు సుమారుగా 150 to 200 క్యాలరీస్ ఉంటుందండి. చాలామంది మదర్స్ గోల పెడుతూ ఉంటారు, మా పిల్లలు బరువెక్కాలి, అది కూడా 3 years 4 years ఏజ్ గ్రూప్ వాళ్ళకి. హ్యాపీగా మీరు ఈ రెసిపీ నోట్ చేసుకొని హనీతో పాటుగా ఈవినింగ్ 4 o'clock కానీ లేకపోతే ఉదయం 11 o'clock ఇస్తే వాళ్ళ గ్రోత్కి కావాల్సిన విటమిన్ సి, ఈ ఇమ్యూనిటీ బూస్టర్స్, ఈ పీచు పదార్థం, పాలల్లో ఉన్న ప్రోటీన్ అన్నీ కూడా వచ్చేస్తాయి. సో చాలా బాగుందండి. సో ఇవాళ మనకు ఏ రెసిపీ ఎక్కడ యూజ్ అవుతుందంటే, ఈ హార్లిక్స్ సపోటా మిల్క్ షేక్ ఈజ్ డెఫినెట్లీ ఒక మంచి ఆప్షన్. అది కూడా సమ్మర్లో వెరీ వెరీ గుడ్ ఆప్షన్. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, అండర్ 5 years, కంపల్సరీ మరి వాళ్ళకి ట్రై చేసుకోవచ్చు వితౌట్ వనిలా ఐస్ క్రీమ్.